దేశానికి ఏడాది 10,380 కోట్ల రూపాయలు విరాళాలిచ్చిన కుబేరులు. భారత కుబేరుల్లో దాతృత్వ గుణం గతం కంటే పెరుగుతుంది. తమకు వచ్చిన దాంట్లో నుంచి సమాజానికి కొంత తిరిగి ఇచ్చేయాలన్న భావన మన దేశ సంపన్నుల్లో ఇంతకు ముందు కంటే పెరిగింది. భారత ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉంటున్న ఈ దానశీలులు తాము సంపాదించిన వేల కోట్లలో నుంచి కొంత భాగాన్ని దేశ అభివృద్ధికి ఖర్చు పెట్టడానికి ముందుకొస్తున్నారు. ముఖ్యంగా విద్యారంగంతో పాటు వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి నడుం బిగిస్తున్నారు. దీంతో ఈ ఏడాది ఏకంగా 10,380 కోట్ల రూపాయలు విరాళాలను 191 మంది దాతలు ఇచ్చారు. ఇక 4 ఏళ్లుగా దాతృత్వం విషయంలో మొదటి స్థానంలో ఉంటున్న HCL వ్యవస్థాపకుడు శివ నాడార్ 2,708 కోట్ల విరాళంతో మరోసారి అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఎడెల్గివ్ హురూన్ ఇండియా తాజాగా ఫిలాంథ్రపీ లిస్ట్ 2024-25లో విడుదల చేసింది. HCL టెక్నాలజీస్ వ్యవస్థాపకులు శివ్ నాడార్ తన దాన గుణాన్ని మరోసారి నిరూపించుకున్నారు. 2025 దాతృత్వ కార్యక్రమాలకు అత్యధిక మొత్తం అందించిన వారి జాబితాలో శివ్ నాడార్ కుటుంబం అగ్రస్థానంలో నిలిచింది. 2024తో పోలిస్తే 26% అధికంగా ఆయన కుటుంబం 2025లో 2,708 కోట్లు దానం చేసినట్లు జాబితా 2025 వెల్లడించింది. అంటే ఆయన రోజుకు 7.4 కోట్లు సమాజానికి తిరిగి ఇచ్చారు. గత 5 ఏళ్లలో మన దేశంలో అత్యంత దానశీలిగా శివ్ నాడార్ నిలవడం ఇది 4వసారి. ఈ జాబితా ప్రకారం 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 మధ్య దేశంలోని 191 మంది అత్యంత ధనవంతులు కలిసి మొత్తం 10,380 కోట్లను విరాళంగా అందించారు. ఇది గత 3 ఏళ్లలో పోలిస్తే 85% అధికం కావడం గమనార్హం. శివ్ నాడార్ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 626 కోట్లతో 2వ స్థానంలో, బజాజ్ ఫ్యామిలీ 446 కోట్లతో 3వ స్థానంలో నిలిచారు. ఆదాని కుటుంబం 386 కోట్లు విరాళం ఇచ్చింది. కనీసం 5 కోట్లకు పైగా విరాళం అందించిన వారిని ఈ జాబితాలో చేర్చారు. అయితే ఈ విరాళాల్లో సింహభాగం విద్యారంగానికి దక్కింది. శివ్ నాడార్, ముఖేష్ అంబానీ, ఆదాని కుటుంబం వంటి వారు తమ విరాళాలను అత్యధికంగా విద్య కోసమే కేటాయించారు. మొత్తం విరాళాల్లో ఒక్క విద్యారంగానికే 2,392 కోట్లు అందాయి. ఆ తర్వాత స్థానంలో ఆరోగ్య సంరక్షణ ఉంది. ఈ రంగానికి 971 కోట్లు రాగా హిందూజా ఫ్యామిలీ అధికంగా దీనికే కేటాయించింది. పర్యావరణ పరిరక్షణ కోసం అంబానీ కుటుంబం 171 కోట్లు వెచ్చించింది. అయితే ఈ లిస్టులో ఈసారి పలు ఆసక్తికరమైన అంశాలున్నాయి. మొత్తం 191 మంది దాతలలో 24 మంది మహిళలు ఉండగా వీరిలో రోహిణి నిలేకని 204 కోట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. మరోవైపు జెరోదా సహా వ్యవస్థాపకులు నిఖిల్ కామత్ వరుసగా 4వసారి అత్యంత పిన్న వయస్కుడైన దాతగా నిలిచారు. ఏదేమైనా సంపన్నుల్లో పెరుగుతున్న ఈ దాతృత్వ భావన దేశ అభివృద్ధికి ఎంతో సహాయపడుతుంది.